నమస్తే నేను మీ శ్రీవల్లి ఇయాల మంచి మంచి ముచ్చట్లతోనే మేము ముంగట్టుకొచ్చిన చలో ఇక షురు చేద్దాం ఓ తమ్మి ఫ్లెక్సీలు రెడీ అయినాయా ఓ అన్న టికెట్లు బుక్ అయినాయా క్యాన్సిల్ అయినాయా ఓ పార్ చెక్ చేయి ఓ తమ్మి కాయిదాలన్నీ జింపి కట్టకట్టు అని గిట్లనే మాట్లాడుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పాపం నైట్ అంతా ఇంట్లో పండుకున్నారో లేకపోతే థియేటర్లో పండుకున్నారో ఇంతకీ ముచ్చట ఏందంటే ఎన్టీఆర్ దేవరా సినిమా ఇలా పొద్దుగాల 7 గంటలకే అన్ని భాషలలో దేశం మొత్తం టాకీసులకు ఇడిచిర్రు. ఈ సినిమాకు కొరిటాల శ్రీవా దర్శకత్వం వహిస్తే హీరోనేమో ఎన్టీఆర్, హీరోయిన్ ఏమో జాన్వీ కపూర్, సప్పులేమో అనిరుద్ సార్ చేసిండు. నిన్న మొన్న నుంచి ఆన్లైన్ లో థియేటర్ దగ్గర పోయి టికెట్లు కొని దగ్గర పెట్టుకున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఫ్లెక్సీలు కట్టి కాగితాలు నింపి ఇక సినిమా థియేటర్ దగ్గర లైన్లు కట్టి పాన్ ఇండియా సినిమానా ఎట్లుందో సార్ రాసుకుందాం. ఒక పులిని చూసినట్టే ఉంది మా ఎన్టీఆర్ అని చూస్తే. సినిమా ఎట్లుందే అన్నా? సినిమా సూపర్ హిట్. ఇంతకుముందు మేము బ్లాక్ బస్టర్ దేవరా అంటే ఏదో అనుకుని ఫేక్ న్యూస్ చేయకుండా సినిమా మాత్రం సూపర్ హిట్. ఆయన మరి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అంత గొడవ పెడుతురుగానే కుర్చీలు టేబుల్ కొడుతురుగానే మేము ఆడియో ఫంక్షన్ పోయి ఎంత డిసప్పాయింట్ అయినామో ఆ రోజు బాధ కళ్ళ నుంచి చూస్తున్నాం. ఇప్పుడు ఆ బాధ అంతా కసితో చూస్తున్నాం. సినిమా ఏ పాట వసూలు అయితే అట్టున్నాయి 1000 కోట్లు పక్కా. సప్పులు మంచిగా చేసిండా మరి? అనిరుద్ మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్. సినిమాలో ఏ సీన్ నచ్చిందని అడిగితే ఆయుధ పూజ సీక్వెన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇంగిటి చూడు ఖమ్మం జిల్లాల సినిమా వేసుడు జరంత ఆలస్యం అయ్యేసరికి దర్వాజలు ఉడగొట్టిరు, అద్దాలు వలగొట్టిరు, కుర్చీలు ఇరగొట్టిరు, సీట్లన్నీ చింపేసిరు, థియేటర్ అంతా ఆగం చేసిరు అభిమానులు. అభిమానుల ఆగ్రహం చూసిన థియేటర్లు పోలీసులకు ఫోన్ కొట్టంగానే పోలీసులు వచ్చి లాఠీలకు పని చెప్పారు. కడప జిల్లా అప్సర థియేటర్ కాడ సినిమా చూస్తూ కేకలేస్తున్న అన్న ఒక్కసారిగా కుప్ప కూలిండాట. ఏంటనే జీవీషిండు. ఈ అన్న పేరు మస్తాన్ అలీ. ఇంగిటి చూడు కడప రాజా థియేటర్ లో టికెట్ లేకుండానే లోపలికి పోదాం అనుకున్న పోలీసుల కర్రలు శాంతింపజేసినాయి. అగ్గో ఎన్టీఆర్ బొమ్మనే ఎట్టగాలిపోతుంది చూడురి. 36 రోడ్ కాడుండే సుదర్శన్ థియేటర్ లో జరిగింది ఇది. మరి ఎట్లయింది ఏమైంది మొత్తం తెలియదు గాని మొత్తం మీద అయితే దేవరా సినిమాకి ఇట్లా నడిచింది. కార్లు, బంగ్లాలు, ఆఫీసులు, పెద్ద పెద్ద ఇల్లాలు, అట్నే భూములు, దందాలు, బిజినెస్లు, అడ్డగొలిగే ఆస్తులు ఇట్లా ఏమన్నా ఎక్కువ తక్కువ అనిపిస్తున్నాయని చిన్న డౌట్ వచ్చినా గానీ ఇక ఢిల్లీకి వెళ్ళి దిగుతుర్రు ఈడీ ఆఫీసర్లు. ఇప్పుడు ఎవరి దగ్గరికి దిగిండ్రు, ఎవరింటికి వచ్చిర్రు శ్రీవల్లి అని అంటారులే. రైడ్ల మీద రైడ్లు అయితేనే హైదరాబాద్ లో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస వాళ్ళ ఇంట్లోనట ఈడీ సోదాలు సిఆర్పిఎఫ్ పోలీసుల మధ్య కొనసాగుతున్న రైడు. ఇగో ఢిల్లీకెంచి వచ్చిన 16 బృందాలట ఒకటేసారి 16 చోట్ల సోదాలు చేస్తున్నట్టు చూడురి. ఫామ్ హౌస్ దగ్గర సిఆర్పిఎఫ్ బలగాల బందోబస్తు మధ్య ఈడీ సోదాలట. అయితే హైదరాబాద్ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆఫీసుల నివాసంలో ఈడీ సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నివాసంతో పాటు శుక్రవారం నాడు పొద్దుగల సంది హిమాయత్ నగర్ ఫామ్ హౌస్ అట్నే పోతే ఇక వాళ్ళ ఇండ్లు ఏడేడున్నాయి ఆడాడ సోదాలు అయితే చేస్తున్నారట. అట్నే పొంగులేటి కుమార్తె ఇంట్లో సుతా ఆయన బంధువుల ఇండ్ల సుతా కూడా పోయి సోదాలు జరుపుతున్నారు అన్నట్టు. ఇప్పుడే కాదుల్లో అప్పటి ఎన్నికల సమయంలో సుతా పొంగులేటి ఇంట్లో సోదాలు చేసిరట. ఇక పోయినసారి గదే November 3 అప్పుడు ఇక ఖమ్మం పట్టణంలో ఆయన నివాసంతో పాటు హైదరాబాద్ నందగిరి హిల్స్ లో ఉన్న ఇంట్లో కూడా సోదాలు చేసిరట. అదే విధంగా బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10 ఇక రాఘవ ప్రైడ్ లో కూడా తనిఖీలు చేసిరు. బానే 650 కోట్ల టీడీఎస్ స్కామ్ లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబము ఇక 3 బోగస్ కంపెనీల ద్వారా టీడీఎస్ ల అవకతవకలు 6 నెలల క్రితమే ఈసీఐఆర్ నమోదు చేసిరట. ఇక మొత్తం మీద గీతీరనైతే పొంగులేటి కుటుంబాల సోదాలు గట్టిగానే చేస్తున్నారు. డౌట్ వస్తే చాలు ఢిల్లీకి వెళ్ళి దిగుతున్నారు గ్యాంగు. అధికారులు ఆ ప్రాంతంలో సర్వే చేపట్టిర్రు. ఈ చెరువు పక్కనున్న ఇండ్లను కూల్చేసిన బాహుబలి బుల్డోజర్లు. ఇక ఆ ఇంటికి రెడ్ మార్క్ పెట్టిన రివర్ బోర్డు అధికారులు. హైడ్రాన్ అడ్డుకున్న పబ్లిక్ కు పోలీసులకు బాధితులకు మధ్య లొల్లి.
ఓ 2-3 నెలల సంది అన్ని టీవీ ఛానళ్లలో అన్ని పత్రికలలో హైడ్రా ముచ్చట్లే. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే చూడుర్రి. ఇప్పుడు మొత్తం హైడ్రా వార్తలే. మూసీ నది ప్రక్షాళన చేయాలని రేవంత్ సర్కార్ హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్గిరి మూసీ నది ఒడ్డు కట్టుకున్న ఇళ్ల దగ్గరికి 25 టీములు పోయినాయి. మొత్తం 2126 ఇళ్లను గుర్తించి RB రివర్ బోర్డు అని రాసి ఇంటూ మార్కు పెడుతున్నారు. ఈ మార్కు ఉంటే ఇల్లును కూల్చేస్తారన్నట్టు లెక్క. అయితే ఈ మూసీ నది ఒడ్డునున్న పేదలందరూ తీసుకుపోయి చక్కగా డబుల్ బెడ్రూమ్లలో పెడతారంట. ఇప్పటికే ఇల్లు కూలిపోయిన పేదలకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని సర్కార్ 15,000 ఇళ్లను మంజూరు చేసింది. అయితే అధికారులు పోయి ఎర్ర గుర్తేస్తుంటే కొందరు అడ్డుకున్నారు. ఈ అన్న చూడురి, నిన్న ఎర్ర కలర్ తోని ఇంటూ మార్కు పెడితే తుడిపేసి తెల్ల కలర్ కొట్టించిండు. మళ్ళొచ్చి ఎర్ర కలర్ రుద్దుతున్నారు అధికారులు. ఇది ఇట్లుంటే లేదు మా ఇళ్లను ఊరగొట్టద్దని మూసిబాదులంతా రోడ్డెక్కి సీఎం డౌన్ డౌన్ అనుకుంటా ఇటు లంగర్ హౌస్ నుండి సెక్రటరియట్ బాట పట్టిండు. ఇటు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజన్ వస్తుందని పోలీస్ బందోబస్తును పెంచిరు. చైతన్యపురి కాడకి అన్న పెట్రోల్ పోసుకుండు. గిడుసుడురి, నాకు 3 పెళ్లిగా ఆడపిల్లలు ఉన్నారు, నా ఇల్లును కూర్చోదు సారు అని ఈ అమ్మ కంటనీరు పెడుతుంది. ఈ అక్కడైతే రేవంత్ రెడ్డికి వార్నింగ్ వేస్తుందిగా. ఆడవాళ్ళకి న్యాయం చేస్తారన్నావు, ఆడవాళ్ళకంటే అన్యాయం చేస్తున్నావు, ఊరుకునేది లేదు. ముందే చెప్తున్నా, మేమందరం ఎంత ధర్నాకనే దిగబడతాం. మీ ఇంటి ముందు మేము ధర్నా చేస్తాం. నువ్వేలా సుఖంగా ఉంటావు మేము చూస్తాం. మీ ఇంటి ముందే మేము చేస్తాము. చూసుకో రేవంత్ రెడ్డి నువ్వు. మూసీ నది పక్కకున్న పబ్లిక్ అంతా మా ఇంటికాడ ఎర్ర మార్కేస్తారో, మా ఇల్లు కూర కొడతారో అని కంటి మీద కునుకు లేకుండా గుండెల్లో గుబులు పెట్టుకున్నారు. ఈ ఇళ్లన్నీ ఇందిరమ్మ ఇచ్చిన ఇళ్లే కాంగ్రెస్ ఇచ్చుడేంది, మళ్ళా కాంగ్రెస్ కూల కొట్టుడేందని రేవంత్ సర్కార్ మీద గరానికి వచ్చిరు కొంతమంది. మేడ్చల్ కలెక్టర్, ఇక్కడ ఉంటున్న అల్వాల్ MRO ఇవాళ ఈ పేదలకు కంటి మీద కునుకు లేకుండా ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని ఆందోళనలో వాళ్ళు ఎక్కడ కూడా పనులకు పోకుండా ఇవాళ ఇళ్ల కాపలా కాసుకునే పరిస్థితికి కారకుడు రేవంత్ రెడ్డి. చూడాలి మరి ఐతారం నాడు బుల్డోజర్ ఏ ఇంటి మీద దిగుతుందో, ఏ ఇల్లు ఉంటుందో, ఏ ఇల్లు కూడా కొడుతుందో ఐతారం దాకా వెయిట్ చేయాల్సిందే. రూపాయి కూడగట్టి చెమటలు కక్కి రక్తం దారబోసి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారే, ఆ ఇంట్లో జోలికి వచ్చి మా ఇష్టారాజ్యంగా వాళ్ళని బయటపడేసి మేము రాజ్యం వెళ్తాం, మేము మా మూసీని కట్టుకుంటామని మీరు అనుకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తరఫున నిల్చుంటుంది. ఎవరైతే మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలు ఎవరైతే భయభ్రాంతులకు గురవుతున్నారో మీకు అభయం ఇస్తున్నా, మీ ఎంట కేసీఆర్ ఉన్నాడు, మీ ఎంట కేసీఆర్ ఉన్నాడు, మీరు ఏం భయపడొద్దు. అన్యాయంగా అకారణంగా మిమ్మల్ని ఎవ్వరు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టినా కూడా ఒక్క ఫోన్ కాల్ చేయండి, పిట్టల్లాగా వాలిపోతాం మీ దగ్గర. గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ దవాఖాన్లు, పోలీస్ స్టేషన్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే గవర్నమెంట్కి సంబంధించినవి షాన్నే ఉంటాయి. కానీ ఆంధ్ర సర్కార్లా పోయినసారి గవర్నమెంట్లు ఉండి ఇక ఈ పారి ప్రైవేట్ అయిపోతుందట. ఏందో ఏమో మరి చూసొద్దాం పాన్రి.
పోన్రి ఇగో ఒక మందు వార్తలు వచ్చింది చూడు వైన్ షాప్లదే మద్యం దుకాన్లు ప్రభుత్వమే నడిపేలా చేసిన గత ప్రభుత్వం వైసీపీ చేసిన చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తెచ్చేటందుకు కేబినెట్ ఆర్డినెన్స్ ఆమోదం కోసం సవరణ బిల్లు గవర్నర్ దగ్గరికి పంపుతారట. ఇక ఇవాళ రేపట్లనే మొత్తం మీద ఆర్డినెన్స్ ఆమోదించనున్న గవర్నరు. కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్లు విడుదలకు రెడీగా ఉన్నాయట. ఎక్సైజ్ శాఖ కసరత్తుతోటి ఉందట. ఇక 2-3 రోజులలోనే నోటిఫికేషన్లు జారీ చేసేలాగా చర్యలు తీసుకుంటున్నట్లు మొత్తం 3736 వైన్ షాపులకు కేటాయింపులు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందట ఆల్రెడీ. ఇక ఇంట్లో 340 షాపుల కళ్ళు గీత వృత్తి కులాలకు రిజర్వేషన్లు చేసి పెట్టిరట. చేయాలన్నట్టుగా కూడా సర్కారు మాట్లాడిందట. రిజర్వేషన్ల కోటాలోని షాపులని ఏడేడా కేటాయించనున్నారు అంశం మీద కూడా ఆబ్కారీ శాఖ ఎత్తుగడలు వేస్తున్నారు అన్నట్టు. ఇక జార్ఖండ్ వాళ్ళకు హోలీ పండుగ ఫేమస్, మహారాష్ట్రలకు గణేష్ పండుగ ఫేమస్, ఇక ఆంధ్రాలో ఉగాది ఫేమస్, తెలంగాణలో బోనాలు బతుకమ్మ పండుగ ఫేమస్. బోనాలు మొన్ననే అయిపోయినాయి. ఇక ఇప్పుడు వచ్చేది బతుకమ్మ పండుగ. బతుకమ్మ అంటే ఆడబిడ్డల పండుగ. కొత్త చీరలు కట్టుకొని బతుకమ్మలు ఆడతారు. ఇక ఇంతకుముందు అంటే ఇంటింటికి కేసీఆర్ చీరలు పంపేది. మరి ప్రభుత్వం మారింది. ఈసారి ఇస్తారా ఇయ్యరా అందరికి ఇదే డౌట్ కదా. ఓ పారు చూడుర్రీ. తెలంగాణ వచ్చిన తొలేడి కంచి తెలంగాణలో పేద ఆడబిడ్డలందరికీ అప్పట్లో ఉన్న టీఆర్ఎస్ సర్కారు బతుకమ్మ పండుగకి బతుకమ్మ చీరలు ఇవ్వాలని గవర్నమెంట్ పైకంలోకి వెళ్ళి కొంత పైకం తీసి ప్రతి ఏడు ఆడబిడ్డలందరికీ పంచేది. సుమారు 1 కోటి మందికి ఏడాదికి 300 కోట్ల దాకా ఖర్చు పెట్టి లీడర్ల చేతుల మీదుగా బతుకమ్మ చీరలు పంచారు. ఇట్లా 10 ఏళ్లు నడిచింది. రెడీమేడ్ బట్టలు వచ్చి నేతన్నల కూలి లేకుండా పోతుంది, నేతన్నలంతా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారని ఈ పథకం ద్వారా నేతన్నలకి ఇంత ఆసరం కావచ్చని ఈ ఉపాయం కట్టింది అప్పటి సర్కార్. అయితే కొందరు చీరలు మంచిగా లేవు, నాసి రకం ఉన్నాయని కొందరు కాలబెడితే, కొందరేమో మా పెద్ద కొడుకు పంపిన చీరని కట్టుకొని మూసేటోళ్ళు. ఇట్లా 10 ఏళ్ల దాకా నడిచింది. అయితే ఇప్పుడు సర్కారు మారి చెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ సార్ ఒక్క చీర కాదు 2 చీరలు ఇవ్వాలని చెప్పేసి అప్పట్లో మైకుల ముంగట చెప్పాడు. ఇంకేముంది, ఇంకో వారం దినాలు అయితే బతుకమ్మ పండుగైనా. 1 చీర ఇస్తారు 2 చీరలు ఇస్తారు అని పబ్లిక్ ఆలోచన పడేసరికి తెలంగాణ సర్కారు మళ్ళొక ఆలోచన చేసింది. చీరలు కాదు డాక్టర్ గ్రూపుల ద్వారా ప్రతి రేషన్ కార్డు ఉన్న మహిళలకి 500 రూపాయలు ఇవ్వాలని ఆలోచన చేసిందంట. ఇది ఇట్లుంటే ఇప్పటిదాకా నేతన్నలకైతే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్డర్ రాలేదంట. గత 10 సంవత్సరాల క్రితం నుంచి బతుకమ్మ చీరలు అవన్నీ ఉండేది. దానికి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమీ లేక ప్రత్యామ్నాయంగా పోయిన సర్కార్ నేతన్నలకి 350 కోట్లు బిల్లు చెల్లించకుండా బకాయిలు పెడితే మొన్న రేవంత్ సర్కార్ ఒకసారి 50 కోట్లు విడుదల చేసి అట్లనే సమగ్ర శిక్షణ అభియాన్ కింద పిల్లలకు బట్టలు బ్యాగులు కుట్టేటందుకు 47 కోట్లు కూడా అడ్వాన్స్ ఇచ్చింది అప్పట్లా. నువ్వే చెప్పినావు 1 చీర కాదు 2 చీరలు ఇస్తాను. దొరసాన్లకి ఇయ్యా, నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో పనిచేసే మా ఆడబిడ్డలకు ఇస్తాను. సంతోషం. 1 చీర కాదు 2 చీరలు కానీ ఆ 2 చీరల ఉత్పత్తి సిరిసిల్ల నేతన్నలకి ఇస్తే వాళ్ళ బతుకు బాగుపడుతుంది. 3312 కోట్లల్లా మా ప్రభుత్వం పోతుందని మేము అనుకుంటే నేనే పోయేటప్పుడే మొత్తం బాకీలు క్లియర్ చేసి పోతుండే. ఎంత బాకీ ఇచ్చిపెట్టినాం మేము? 3312లా 200 చిల్లర కోట్లు మాత్రమే ఇచ్చేది ఉండే. అంటే ఎంత పర్సెంట్ అది? 1% కూడా కాదు.
నేతన్నల పరిస్థితి ఇట్లుంటే ఇంతకు బతుకమ్మ పండుగకు బతుకమ్మ చీరలు ఇస్తారా, 500 రూపాయలు ఇస్తారా? ఏహే పండుగ దగ్గరికి రావట్టే గవర్నమెంట్ గట్ల ఉలుకు పలుకు లేకపోతే ఎట్లానా పట్టిర్రు తెలంగాణ ఆడపడుచులు. ఇంకో 2-3 రోజులలా ఏందనే తేల్త తీరి అప్పటిదాకా వెయిటింగ్ చేయాల్సిందే. బరాబర్ ముచ్చట్లలా మీకోసం మరిన్ని మంచి మంచి గమ్మతైన ఇచ్చంద్రమైన ముచ్చట్లను పట్టుకొచ్చినుల్లా. ఇక గవి కూడా ఓ పారు చూసేయిర్రి, కడుపు ఉబ్బ నవ్వుకోర్రి. బడి పోరగాళ్లకు కాలేజీ పోరలకు సార్లు టీచర్లు పాఠాలు మంచిగా అర్థమయ్యేటట్టు బుర్రలకు ఎక్కించేటట్టు రకరకాలుగా చెప్తుంటారు. ఎట్లా అంటే పాఠం ముందుగా ఒక్కొక్క పేర స్పష్టంగా చదువుతారు, అటు ఇంకా వీటిలను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఇక గది కూడా కాకుంటే ప్రాక్టికల్గా చేయాల్సినవి కూడా చాలానే ఉంటాయి. కొంతమందికి ల్యాబులు ఆ టెస్టులని అదొకటి ఇదొకటి చేపిస్తుంటారు ఫిజిక్స్ క్లాసులలో. కానీ గీసారు చూడుండ్రి, ఇగో క్లాస్ రూమ్లో ఉన్నట్టుండి ఏమో చేతులు ముంగడి పెట్టుకొని దయ్యం పట్టినట్టుగానే మొత్తం గిచ్చుకుంటుండు గీరుకుంటుండు అని చూస్తున్నారులే. సార్ చెప్పేది ఫిజిక్స్ పాఠాలటనుల్లా. అయితే ఇగో ఈ ముంగడున్న పోరగాళ్ళు చూడుర్రి, జరుసుకురు ఒక్కొక్కరు ఆడి పోరగాళ్ళు. అయితే అరే బెంచీలల్లో కూర్చున్న పోరలు పాపము ఇక బుగులు జ్వరం పట్టొచ్చు వాళ్ళకు. ఇగో ఈ సారు గిట్ల పాఠాలు అర్థమయ్యేటట్టు మొత్తం మీదనైతే ప్రాక్టికల్గా గిట్ల చేసి చూపించినట్ట. మేము సుధా స్కూల్ చదువుకునేటప్పుడు మాకు తుమ్మ చెట్టు అనే పాఠం వచ్చింది. మా తెలుగు సార్ ఏం చేసిండంటే ఓ తాన తుమ్మ చెట్టు కొడతా అంటే ఆడికి తీసుకుపోయి దాని ప్రత్యేకతలన్నీ చెప్పిండు. ఆ ఎల్లో కలర్ పువ్వుల గురించి, అట్నే పోతే చెక్కపేడు గురించి, ఆ మొద్దు దేనికి పనికొస్తుంది, ఆకులు దేనికి పనికొస్తాయి, దానికి గాసే కాయలు మేకలు తింటే ఏమవుతుంది, ఇగో గిట్లా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిండు మా సారు సుత. అగో ఈ సార్ కూడా ఇప్పుడు ఫిజిక్స్ పాఠాలు చెప్పుకుంటూనే మధ్యలో ఏమన్నా యాక్టింగ్ చేసి చూపించిండా చూడండి. ఇక ఈ వీడియో మస్తు వైరల్ అవుతుందట, చక్కర కొడుతుందట సోషల్ మీడియాలో. ఇక అటెంక పొరగాళ్ళు ఒకటారు మంచిగా కామెంట్లు పెడుతుడట. సారు మంచి యాక్టర్ అయితట్టుండగా, టీచరే కాదు యాక్టర్ కూడా ఈ సార్ అనుకుంటా. ఓ ఇక సోషల్ మీడియాలో కామెంట్ల మీద కామెంట్లు, లైకుల మీద లైకులు కావు పోండ్రి. కానీ సారు చూస్తే మాత్రం మస్తు ఖుషి కావచ్చు. పోరగాళ్ళ అంటే ఆల్రెడీ లైవ్ చూసిరు, కానీ సార్ వీడియో సార్ చూసుకుంటే ఎట్లా ఫీల్ అవుతుండో ఏమో, ఇక గమ్మతుండొచ్చు పోండ్రి. ఇక ఈ వీడియోకు వ్యూలట చూడుర్రి, 25K వ్యూస్ ఆల్రెడీ వచ్చేసినాయట. ఇంకా వైరల్ అవుతూనే ఉందట వీడియో సోషల్ మీడియాలో. కానీ గిసొంటి సార్లు ఉండాలనుల్లా. ఏదో ఉత్తగా వచ్చినామా, పాఠం చదివినామా, పోరగాళ్ళకు చెప్పినామా, పోయినామా, వాళ్ళ బుర్రకి ఎక్కిందా లేదా అనేది పట్టించుకోరు చాలా మంది. కానీ గిసొంటి టీచర్లు ఉండాల్సిందే సమాజంలో పోరగాళ్ళు పైకి రావాలంటే. ఇవి ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగోడి సత్తా. రేపు మళ్ళొత్తా.